అంటారు. మీరేమంటారు? నేనైతే పర్వతం మీద ప్రసంగం కూడా అన్నాను. వాస్తవానికి అది పరలోకములో లేదా పరలోక రాజ్యములో జరిగే సంగతులను, అక్కడ ఉండవలసిన విషయాలను లేదా ఉన్న విషయాలను ప్రభు అయిన క్రీస్తు వారు ఈ ప్రపంచానికి తెలియజేశాడని అందరం నమ్ముతున్నాం. వాక్య సేవకులైన వారు కూడా ఆ విషయాన్నే ఏకీవిస్తున్నారు. ప్రభు అయిన క్రీస్తు వారు మనం అనుకుంటాం కదా, పర్వతం మీద ప్రభువారు ప్రకటించిన విషయాలని, అవన్నీ పరలోకమందు జరుగుతున్న విషయాలు ప్రియ ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు తెలియజేసిన సంగతి. మనకు తెలియదు కదా పరలోకం ఎట్లుంటుందో. ఇక్కడ ఎవరైనా అమెరికాకు వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అమెరికా ఎట్లుంటుందో మనకేమి తెలుసు కదా. అక్కడికి వెళ్ళి వచ్చిన వారు లేదా అక్కడ నుండి వచ్చిన వారు మనకు తెలియజేసినప్పుడు ఓహో అమెరికా ఇట్లుంటుందా అనుకుంటాం. వాస్తవానికి మా చిన్నప్పుడైతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అంటే మాకు ఒక వింతగా ఉండేది. నా చిన్నతనంలో నాకు మహా అయితే గొప్ప పట్టణం అనుకుంటే గుంటూరు పట్టణం లేదా ఒంగోలు పట్టణమే. ఆ బంజారా హిల్స్ లేదా ఆ జూబ్లీ హిల్స్ యొక్క సంగతులను మేము విన్నప్పుడు అమ్మో అది ఎట్లుంటుందో అనుకునేవారు కదా. వాస్తవానికి నేను చూసినప్పుడు కూడా అక్కడ ఉన్న పరిస్థితులేమి, అక్కడ ఉన్న ప్రజలేమి, అక్కడ ఉన్న ఆ కట్టడాలు అవన్నీ చూసినప్పుడు చాలా రమ్యంగానే ఉన్నది. జూబ్లీ హిల్స్ కూడా చూసాం కాబట్టి వాటిని చూసి మనం ఆనందించగలిగాం. ఎవరైనా తదుపరి బిడ్డలు చాలా మంది హైదరాబాద్ చూశారు కాబట్టి. పరలోకం చూసి వచ్చిన వారు చెప్తేనే కదా మనకు పరలోక సంగతులు తెలియాల్సింది. ప్రభు అయిన క్రీస్తు వారు ఏమన్నాడు? నేను పైనుండి వచ్చాను అని అంటున్నాడు కదా. ప్రభు వారు అంటున్నాడు నేను తండ్రి వద్ద నుండి అని అంటున్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? తండ్రి పైన ఉన్నవాడు. అక్కడ సంగతులన్నీ ఎట్లుంటాయి అంటే చాలా రమ్యంగా ఉంటాయి, చాలా పరిశుద్ధంగా ఉంటాయి. వాస్తవానికి మనలను చీఫ్ మినిస్టర్ ఇంటికి మనం వెళ్ళామనుకోండి, ఇంట్లోకి రానిస్తాడా? ఎందుకు రానివాడు? ఆ స్టేటస్ మనకు లేదు కనుక కదా. ఆ స్టేటస్ మనకి చీఫ్ మినిస్టర్ అన్నవారు ఎవరు మనకి ఇవ్వలేరు. అయితే పరలోక పట్టణం వెళ్ళటానికి కూడా ఒక స్టేటస్ అవసరము అని తండ్రి అయిన దేవుడే సెలవిచ్చాడు. ఎందుకు అనంటే ఆదాము అవ్వలను చేసి ఉన్న సమయాన్ని మీరు చాలాసార్లు విని ఉన్నారు వాక్యాల్లో కదా. అసలు ఆదామును ప్రభు ఎందుకు చేసుకున్నాడు చెప్పండి? చాలా వర్తమానాలు మీరు విన్నారు కదా. ఆదాముని ఎందుకు ప్రభు చేసుకున్నాడు చెప్తారా? ఆదాముతో అసలు ఏమని మాట్లాడాడు ప్రభు? ఆదాము ఎక్కడున్నావు అనలేదు కదా అన్నాడా? అన్నాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావంట? అయ్యా నీవు చేసిన ఏదేనో తోటలో నేను ఉన్నాను అన్నాడు. ఎందుకున్నాడు అని అంటే ప్రభు అయిన దేవుడు దేవదూతలను కూడా చేసుకున్నాడు, కానీ వారితో సహవాసం చేయాల. అర్థమవుతుందా? ఆదాముని ఎందుకు చేసి ఉన్నాడు ప్రభు అంటే ఆ మహోన్నతుడైన దేవుడు ఆదాముతో సహవాసం చేయాలని. అర్థమవుతుంది ఇక్కడ విషయం. ప్రభు అయిన దేవుడు మనలను కూడా ఎందుకు చేసుకున్నాడు అనంటే, సృష్టించుకున్నాడు అనంటే మనము కూడా ప్రభుతో సహవాసం చేయాలి. అర్థమైంది కదా ఇప్పుడు? అంటే ఎందుకు మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నా అంటే అట్టి చీఫ్ మినిస్టర్ గృహంలోనికి ప్రవేశించడానికి అర్హత లేని మనలను పరలోకం చేర్చాలి అన్నదే ప్రభు యొక్క సంకల్పం. ఎప్పుడు అది? ఆయన యొక్క సంకల్పం ఎప్పుడు? ఈ మాట అందరికీ తెలుసు కదా, జగత్ పునాది వేయబడక మునిపే అని. ఆయన యొక్క ప్రణాళిక ఏమిటంటే మానవుని సృష్టించింది ఆయన మానవునితో సహవాసం చేయాలని.
అయితే మానవుడు ఏ రీతిగా ఉన్నాడు అని అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ఉదాహరణకి నాతో నా మనవడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఎందుకంటే బహుగా ప్రేమిస్తాం కనుక. కొడుకు కంట్రోల్గా ఉంటాడు కానీ కొడుకు కంట్రోల్ తప్పు ఉంటాడు. అట్లాగే మనము కూడా ప్రభు సృష్టించుకున్నా కూడా ఆయన ఎంతో ప్రేమతో ఉండటం బట్టి మనలను మురిపెమ్మతో కదా ముద్దుగా అంటూ ఉంటాం కదా, చిన్న కన్నా ఇట్లా. ఆ ప్రభు అనుటను బట్టి మనము కూడా ఏం చేసామంటే తండ్రికి వ్యతిరేకంగా స్నేహించవలసిన మనము ఆయనకు వ్యతిరేకంగా జీవించామన్నమాట. అందుకనే ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపి మనలను మనలా స్వీకరిస్తున్నాడు. ఎందుకు అనంటే తనతో కదా స్నేహించాలని, ఆయనతో మనము నిత్యము ఉండాలన్నదే ప్రభు యొక్క ఆకాంక్ష. రక్షించబడ్డాం, దేవునికి స్తోత్రాలే. రక్షించబడిన మనము ఆ స్థాయి కలిగి ఉండాలన్నదే ప్రభు యొక్క ఆకాంక్ష. ఎందుకు మనం రక్షించబడిన తర్వాత కూడా ఈ లోకములో నిలిచి ఉన్నాము అనంటే వారిని చూసి వీరిని చూసి కుళ్ళుకోమని కాదు, వారిని చూసి వీరిని చూసి యాష్టపడమని కాదు. మనకు సహజంగా ప్రక్కవారు బాగుంటే మనము ఓర్చుకోలేమండి. ఎవరన్నా మనకంటే తక్కువగా ఉంటే అయ్యో అని అంటామంటే అదే బాగుండాలి అని అనుకుంటాం. కానీ మనకంటే హెచ్చైన స్థితిలోకి మన ప్రక్కవారు వెళితే మనం సహించలేము. కానీ ప్రభు ఎందుకు ఈ లోకంలో ఉంచాడు అనంటే మనకు ఒక పరీక్ష ఇస్తున్నాడు. ఉదాహరణకి పిల్లలు, మన బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు కదా, రాసినప్పుడు ప్రభు ఇచ్చే ఆ యొక్క ఫలితాలను బట్టి మనం ఎంతగా ఆనందిస్తాం కదా. అట్లాగే ప్రభువు కూడా రక్షించుకొని మనలను ఎందుకు నిలిపాడు అనంటే ఈ కొద్ది సమయము నీవు పరలోకములో జీవించే స్టాండర్డ్స్ తోటి నువ్వు ఇక్కడ జీవించాలన్నది ప్రభు యొక్క ఆకాంక్ష. నిజంగా మీరు ఒక మాట ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఇబ్బంది లేదు, ఒప్పుకోండి. ఇప్పటికైనా వ్యక్తిగతంగా మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? 1 గంట ప్రార్థన చేసేవారు చేతులు ఎత్తండి ప్రతిరోజు కదా. ఈ స్టాండర్డ్స్ మనం కలిగి ఉండాలి. ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకానికి అనుదించి పాటలు పాడలా, వాక్యం చెప్పలా. ఏం చేశాడు? ఎక్కువ ప్రార్థించాడు, తర్వాత ప్రకటించాడు. అవసరతను బట్టి అద్భుతాలు చేశాడు, ఉపమానాలు అందించాడు, వాక్యాన్ని అందించాడు. కానీ ప్రభు అయిన క్రీస్తు వారు ఎక్కువ ఏం చేశాడంటే ప్రార్థనే చేశాడు. ఎందుకు మనం ప్రార్థన చేయాలి అనంటే ప్రార్థన ద్వారా మనము పరలోక తండ్రి అయిన దేవునితో మనము సహవాసం చేయగలుగుతాం. వ్యక్తిగతమైన సహవాసం చాలా అవసరం. మనకు ఉన్న లోపం ఏమిటి అనంటే అన్నీ మన వల్ల ఇది కదా. చాలా మంది కదా ఊరకనే ఉండాడని అబ్రహాం నా ఉసురు నీకు తగులుగా కదా, ఉచితార్థంగా అన్న మాటలు ఇవ్వండి. ఆ మాట ఏదో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయొచ్చుగా కదా. అసలు చేసిన ఘనకార్యమంతా ఆమె. అవ్వమ్మను కూడా మనం చూసుకుంటే సర్పం అనేది ఓకే. ఒక సోదరుడు చెప్తున్నాడు, ఒక వాక్యంలో నేను విన్నా, ఏదేదో చెప్పారు, వాక్యం అట్లా లేదండి. ఆదాం ప్రక్కనే ఉన్నాడు, తినమ్మా అని ప్రోత్సహించాడంట. అది తప్పు. దూరంగా ఉన్న సమయంలో అంటే వివాహ విషయంలో మనం జ్ఞాపకం చేసుకునే సంగతులు అవే. హత్తుకొని ఉండాలి అనంటే భార్యాభర్తలు ఎప్పుడు దగ్గరే ఉండాలి. దూరంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. అట్లాగే ఆదాము నుండి కొంచెం దూరంగా ఉండటం వలన అవ్వమ్మ గారు సమస్యకు ఎదురయ్యింది కదా. గెలిచిందా? అందుకే స్త్రీ బలహీనం అనేది. మేమంటాము, అయ్యా మగవారినైతే మహోన్నతుడైన దేవుడు మట్టితో చేశాడు, నారినైతే దేనితో చేశాడు? మేము గట్టివాళ్ళం అంటారు. అందుకని మీరు వాస్తవమే.
మట్టితో చేయబడిన మనుష్యుడేమో ఊరకనే కరిగిపోతాడు. 2 మాటలు చెప్తే చాలు అంతెత్తునుండి వాడు కూడా ఏమవుతాడు, తుస్సు మన కిందకు వచ్చేస్తాడు. వాస్తవమైన విషయం అది. కానీ సోదరి ఒక్కసారి గనక మంకు పట్టిందనుకోండి, తాడో పేడో తేలే వరకు అబ్బాయి నువ్వు చేసి చెవులకు పెడతావా, నీ సంపాదనతో నాకు సంబంధమే లేదంటాడు. కాబట్టి గట్టివారే కాదంటల్లా. ఎక్కడ గట్టితనం ఉండాలంటే గృహాన్ని కట్టే విషయంలో. నా భర్త మంచివాడు కాదని దూషించమని వాక్యం ఎక్కడా సెలవేయలేదు. నా భర్త చేతగాని వాడని ఎక్కడ వాక్యము తెలియచేయలే. వాస్తవానికి కొరింథీయులు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన సంగతి ఏమిటంటే, ఈ మధ్య స్వార్థములు ఎక్కువైపోయారు. వాక్యం చెప్పడానికి అందరూ ఇష్టపడతారు, కానీ వాక్యము అక్కడ దేవుడు, ప్రభు అయిన దేవుడు సెలవిచ్చింది ఏమిటంటే, నీ ప్రవర్తనను చూచి నీ భర్త ఎక్కడికి రావాలి, సంఘానికి రావాలి. నీ బిడ్డలు సంఘానికి. ఎవరు దేన్ని చూసి? స్త్రీ యొక్క ప్రవర్తనను చూసి భర్త ఎటువంటి వాడైనా సరే సంఘానికి రావాలంటే నీ ప్రవర్తన. ఒక్కొక్కరు అంటారు కదా, నువ్వు నాశనం అయిపోతావు సంఘానికి రాకపోతే. అట్లా కాదు అనాల్సింది కదా. అయ్యా, సంఘానికి వస్తే నీలో మార్పు వస్తుంది, ఆ ప్రేమ చూపాలి. అంతేగాని నీలో బలహీనతలు ఉన్నాయి, ఈ విషయాలు ఉన్నాయని అతను ఆ రీతిగా మళ్ళీ ఇక్కడ సంఘానికి వచ్చినప్పుడైతే ఏం కన్నీరు గారుస్తాడు. అన్నా నా భర్త మారాలన్నా, అన్నా నా భర్త వరకు నేను 4 రోజులు ఉపవాసం ఉంటానన్నా అని ఎంతో కన్నీరు గారుస్తాడు కదా. మనం వెళ్ళి ఏదన్నా వాక్యం చెప్పినా కూడా, అన్నో ఈడు మూర్ఖుడన్నా ఎంత చెప్పినా వింటారు. అట్లా కాదు చెప్పాల్సింది. ప్రేమగా మన ప్రవర్తనే భార్య గాని భర్త గాని ప్రభు సన్నిధికి సమకూర్చబడాలంటే మన యొక్క ప్రేమతో నింపబడిన మాదిరికరమైన జీవితం ద్వారా ఎటువంటి వారినైనా మార్చవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మనందరము అదుపు తప్పిన వారమే. అట్టి మనలను మన ప్రియ ప్రభు ఎంత మాదిరి చూపాడు అనంటే, ప్రాణము అదే మన మాదిరి. ఎంతన్నా మనల్ని హింసించని ప్రాణం పెట్టినంతగా మనము మాదిరి చూపాలి. అలాగే చూపాలి అనంటే ఒక విశ్వాసి తగు రీతి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఉదాహరణకి మనం ప్రార్థన చేస్తాం కదా, ఇక్కడ మనం కళ్ళు మూసుకుంటాం కానీ మనసు అక్కడ పల్లెలో ఉంటుంది. నా ఇంట్లోకి ఏ కోళ్ళు దూరినాయో దూడలు దూరినాయి అని కదా, లేదా ఆ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో, ఆయన ఎటు పోయినాడో, ఇవి ఉంటుంది. ఒక మాట అదే కొండ మీద ప్రసంగంలో లేదా పర్వతం మీద ప్రసంగంలో ప్రభు సెలవిచ్చిన మాట ఏంటి? చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పూజనీయుడు అయిన మా ప్రియ ప్రభువ, స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా దేవ. మేము నిన్నటి వారమే నీ కృపను బట్టి నేటి దినములోనికి ప్రవేశింపబడి పునరుద్ధాన దినములో పూజ్యుడైన ప్రభువుని, ఆ ప్రియ ప్రభు మాయడ చూపిన ఆ ప్రేమను, ఆయన చేసిన ఆ త్యాగాన్ని, విమోచన క్రయధనముగా అర్పించిన సమస్తాన్ని, ఆ శిలువ మరణం, శాపగ్రస్తమైన శిక్ష, స్మృతులు, ఆయన పొందిన అహింస, హేళన, తృణీకారం, ఇవన్నీ చూచి ప్రభా, ఆ ప్రియ ప్రభు మాయడ చూపిన ఆ మహోపకారాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి అయిన దేవ మిమ్మలను ఆరాధించగలిగి ఉన్నాం. మా హృదయార్పణలను, మా ఆరాధన ఆగ్రహించిన మహోన్నత స్తోత్రములు. ఆరాధించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ కృపలో దీవెనలతో నింపండి. అట్టి భాగ్యమును ఆయా పరిస్థితులను బట్టి కోల్పోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయమని, తిరిగి మా ప్రియ ప్రభు మిగిలి ఉన్న రొట్టెలను మేము దర్శించగా ఇంకా అనేకులు నీ సంకల్పంలో ఉన్నవారు ఉంటున్నారు.
వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సకాలంలో వారిని జ్ఞాపకం చేసుకొని ఆకర్షించుకోమని మరొకసారి సంఘంలో ఉన్న పరిశుద్ధులను బట్టి, కుటుంబాలను బట్టి స్తుతిస్తూ వారికి నీ దయలో క్షేమమును అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మాత్రమే కాక సంఘ పరిచర్యను దీవించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఇక్కడ స్థానిక సంఘము ద్వారా అనేక స్థలాలలో నూతనమైన పరిచర్య ఆరంభించట్లో కూడా కృప చూపమని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ చదవబడిన లేఖన భాగాలను మా వినికిడిలో విరిచి అందించమని నిలుచున్న నీ దాసుని నీవే నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రతి వారితో మాట్లాడమని, నా మాటలు వ్యర్థము కాని ప్రభు నీవే నీ ప్రజలతో ముచ్చటించమని మొరపెట్టుతూ ప్రభువును ప్రియ రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మనము అనేక సార్లు విన్నాం ప్రార్థన సందర్భముగా కదా. అక్కడ ప్రభువారు సెలవిస్తున్నది ఏమని అంటూ ఉన్నాడు, నీ గది అన్నాడు. గది అంటే గుర్తేమొస్తుంది చెప్పండి? హృదయము ఏం చేయమన్నాడు? హృదయానికి తలుపు జాగ్రత్త అని అంటున్నాడు. నీవు ప్రార్థన చేస్తావు మంచిదే గాని నీ హృదయం ఎక్కడో ఉంటది. ఆ హృదయం ఎక్కడ ఉండాలి? నీ మనసు నిలుపు అని ప్రభు ప్రేమతో తెలియజేస్తున్నాడు. నీ తలుపు వేసుకో అంటే నీవు ప్రార్థన చేసేటప్పుడు లేదా నేను ప్రార్థన చేసేటప్పుడు మన మనసంతా మన ప్రియ ప్రభువుపై గురి నిలిపి ఏమి మనము మొరపెట్టాలో, ఏ విధంగా మనము ప్రార్థించాలో అక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థిస్తాం కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. అట్టి ప్రార్థనకు మనము ఆయా సమయాలలో ఫలాన్ని పొందలేకపోతున్నాం. కానీ పరిశుద్ధ లేఖనాలను మనము ఆలోచన చేస్తూ ఉంటుండగా ప్రియులారా, ఎవరైతే మనసు నిలిపి ప్రార్థించారో వారు ఫలాలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్లో అట్టి సంగతులు బహుశా మీ అందరికీ తెలిసినవే, నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉంటాను. ఎందుకు అనంటే ప్రత్యేకంగా ప్రార్థనలో మొదటి అంశం ఏమిటంటే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో నేర్చుకోవాల్సింది వ్యక్తిగతమైన ప్రార్థనను గుర్తు చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? వ్యక్తిగతమైన ప్రార్థన విశ్వాసికి లేనట్లయితే ఆ విశ్వాసి ఇంకా పాపములోనే కదా, పాపములోనే నిలిచి ఉన్నాడు అని మనం గ్రహించాలి. విశ్వాసిలో ఇంకా పాపము గూడుగట్టుకొని ఉన్నట్లయితే ఆ యొక్క విశ్వాసి ప్రార్థించలేదు. కాబట్టి ఇక నుండైనా మిమ్మల్ని నేను ప్రేమతో మనవి చేసేది ఏమిటంటే తప్పనిసరిగా వ్యక్తిగతమైన ప్రార్థన కలిగి ఉండండి. తద్వారా నీ జీవితాన్ని నీవు కట్టుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని కట్టగలుగుతావు, నీ సంఘాన్ని కూడా కట్టగలుగుతావు. మొన్నటి దినాన నేను చార్లీతో ఒక మాట అన్నప్పుడు గొప్ప గొప్ప సేవకులు కూడా సభలకు వెళ్ళినప్పుడు ఒక సమయంలో వారు ఏమి మాట్లాడలేకపోతారు. కారణం ఏంటి? వాస్తవానికి ఏ సేవకుడైతే వాక్యానికి వెళ్ళినప్పుడు ఆ సేవకురాలు ఏం చేసుకోవాలంటే ఇంతంత కోడి మాంసాలు ఇంకొక మాంసాలు తెచ్చుకొని వండుకొని స్పష్టంగా తిని సృష్టిగా తిని పండుకోమని కాదు. శక్యమైతే ఉపవాసం ఉండి, ఉపవాసం అనే మాట బైబిల్లో లేదు కానీ ఉపవాసం అంటే ప్రవర్తనకు సంబంధించింది. అంటే ఆ ఆసక్తి, ఆ శ్రద్ధతో అయా నీ దాసుడు నీ పరిచర్య నిమిత్తం వెళ్ళి ఉన్నాడు, ఆయనను నువ్వు చక్కగా ఉపయోగించుకో, తద్వారా ఆత్మలను ఆకర్షించే ప్రయోజనకరమైన పాత్రగా చేయని ఆమె దాసురాలు బహుగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ సేవకుని పరిచర్య గొప్పగా సాగుతుంది. తదుపరి సంఘము కూడా అది సేవకుని పని లేదా సేవకుని కుటుంబ పని అని మనము విడిచివేయక మనందరి బాధ్యత ఏమిటంటే మనందరం ఎవరై ఉన్నాము? 1 పేతురు పత్రికలో ఏమై ఉన్నది? మనందరము రాజులైన యాజకులంటే ఏంటి? అసలు యాజకులంటే అర్థం తెలిసి ఉన్నారా? దేవుని పరిచారకులం. వాక్యం అందించటే పరిచర్య కాదండి, ప్రార్థనా పరిచర్య. గొప్ప పరిచర్య ప్రార్థనా పరిచర్య. మీరు గమనించాలి. ఆస్ట్రేలియాలో ఒక భక్తుడు
గొప్ప భక్తుడు రక్షించబడటానికి కారణం ఏమిటంటే అక్కడ నిలుచున్నవాడు ఆ రోజు అయ్యా నువ్వు వాక్యం చెప్పమంటే అతనికి వాక్యం చెప్పటమే తెలియదంట. ఏం చేశాడంటే ఒక అధ్యాయం చదివి ముగించేశాడు. 51వ 53వ అధ్యాయం యెషయా గ్రంథం చదివినప్పుడు మైకు ద్వారా విన్ని వెళుతున్న వ్యక్తి రక్షించబడ్డాడు. కాబట్టి అంటే ఆ వ్యక్తి రక్షించబడటానికి కారణం ఏమిటంటే అతను చదివిన లేఖనాలు ఒక వంతు అయితే, ఒక మెట్టు అయితే అతను ఎంతగానో ప్రార్థించేవాడుగా ఉండుటను బట్టి. కాబట్టి ప్రియులారా, మీ సేవకుడు ఏ సంఘంలో ఉన్నా, సంఘ పెద్దగానే ఉండి సంఘంలో బాధ్యులైన వారు ఎక్కడికైనా వాక్యానికి వెళుతున్నాము అన్నప్పుడు ఏదో ఒక సమయాన్ని మనం చూసుకొని ఆ ప్రియుల కొరకు మనము మొరపెట్టు వారంగా ఉండాలి. సరే, ఈ పరిశుద్ధ లేఖనాలలో పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో ప్రార్థించి ఫలాన్ని పొందిన కొన్ని సందర్భాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చి ముగిస్తా. హృదయంలో గుర్తుపెట్టుకోండి, ప్రార్థన యొక్క ఫలం లేదా ప్రార్థన యొక్క ఫలితం ఎవరికన్నా గుర్తున్నదా? పాత నిబంధనలో కూడా వారు గదిలోనికి వెళ్ళి తలుపు వేసిన సందర్భాలు ఉన్నాయి. మీరన్నీ విన్న విషయాలే, నేను క్రొత్త విషయాలేం తెలియజేయట్లేదు. గదిలోనికి వెళ్ళి ఒక ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఒక సంఘటన జరిగింది. చూడండి, 2వ రాజుల గ్రంథం, మీ అందరికి తెలిసిన విషయమే. గుర్తొచ్చింది ఇప్పుడైనా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము చదువుతారు ఏమైనా మాట? ఎవరికైనా గుర్తొస్తే 33వ వచనం చదువుతండి. తానే లోపలికి పోయి, ఎవరు తానే అంటే ఏలియా కాదు, ఎలీషా. చదవండి అన్నమాట. తానే లోపలికి పోయి, ఎలీషా లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి, చాలు, తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. అర్థమైందా? ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా గురించి పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్న సందర్భం ప్రియులారా, ఏమయ్యాడు ఆయన? ఎలీషా లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా యెహోవాకు ప్రార్థన చేసి. ప్రవక్త అన్న వారికి వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వాక్య సేవకులు, సంఘ సేవకులు, సంఘ పెద్దలు ఎవరైనా సరే వారు బహుగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ మనం ఎలీషాని చూస్తున్నాం, వ్యక్తిగతమైన ప్రార్థన ఇక్కడ చూపుతూ ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? జరిగిన సందర్భం మనకు తెలిసిన విషయమే. అక్కడ మాట చదవండి. మొదటగా చూస్తే 8వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా. చాలండి. అక్కడ జరిగిన సందర్భం, అక్కడ జరిగిన ఆ పరిస్థితి అంతా మనకు తెలిసింది. అక్కడ ఎవరున్నారు? ఘనురాలైన ఒక స్త్రీ కదా. పేరు ఎందుకు రాయలేదు? మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎందుకు రాయలేదు పేరు అక్కడ? ప్రభు సోదరులు ఎవరైనా చెప్తారా? వ్యక్తిగతంగా ఎప్పుడన్నా ధ్యానించినప్పుడు మీకేమైనా అర్థమైందా? సోదరులు కానీ ఎందుకు రాయలేదు అని. అసలు ప్రభు నువ్వు ఎందుకు రాయలేదని నువ్వు ఇప్పుడన్నా అడిగావా ప్రార్థించి ప్రభువుని? ఎందుకంటే మనమైతే పేరు రాస్తే ఏమంటాం? శారమ్మో కదా, ఓ శార, ఓ రిబ్క, ఓ ఎస్తేరు కదా, లేదా ఓ శాంతమ్మ, ఓ సలోమి పెట్టుకుంటాం. ఘనత ఏం కనిపించట్లేదు కదా. పేరు కంటే ప్రభు ఏమిచ్చాడు ఆమెకి? ఘనురాలు అనే స్త్రీ. ఘనురాలు అన్నకంటే గొప్ప పేరు ఏమన్నా ఉన్నదా చెప్పండి? మనం అనుకుంటున్నాం ఎందుకు ఇక్కడ పేరు లేదు అని చాలా బాధపడతాం. నేను కూడా బాధపడ్డా. ఆమె అంత భక్తురాలు కదా, అంత గొప్ప స్త్రీ కదా. ప్రభా నీవెందుకు పేరు? అరే పిచ్చోడా, పేరు కంటే ఘనమైంది ఇచ్చాను చూడు అని అన్నాడు. ఒప్పుకుంటారు ఈ మాట? పేరు శారమ్మ గొప్పదా, ఘనురాలు అన్నది గొప్పదా? ప్రభు ఎందుకు ఆమెను ఘనురాలు అంటున్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? భక్తి పర్రాలు అని రాయబడి ఉంది, కానీ ఆమె గొప్ప ప్రార్థనా పర్రాలు కూడా. ఉదాహరణకి నేను మీ దృష్టికి 2 విషయాలు, నేను ఊరిక తెలిసిన విషయాలే. ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యూదులు కానీ ఇశ్రాయేళ్లు కానీ ఏం చూస్తారో తెలుసా? ప్రవక్త యొక్క నోటి వైపు, ప్రవక్త యొక్క చేయి వైపు చూస్తారు. కారణం ఏంటి చెప్పండి? చేయి ఎందుకు ఎత్తుతాం మనం? ఈ మధ్య టీవీలో అందరూ చూస్తున్నాం కదా, తెలిసిన విషయమే. ఎందుకు ఎత్తుతాం?
ఇక్కడ నిలబడి అంటాడు కదా ఆఖరిలో, కృప ఆశీర్వాదం. ఇది చెప్పండి, తప్పలేదు. మన సంఘం లేకపోవచ్చు కానీ ఇట్లనే అందరూ ఆశీర్వాదాలు. చాలా మంది ఈ మధ్య మన సంఘాల్లో కూడా అడుగుతున్నారు ఆశీర్వాదాలు ఇవ్వండి అని. మానవుడు ఎప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వటానికి అర్హుడు కాడండి కదా. నేనేమి నా హృదయం నిండా కల్మషమే ఉన్నది కదా, నేనేమి ఆశీర్వదించగలుగుతా? నాకంటే నువ్వు కోటీశ్వరాలు కాని ఎవరని అంటారా? నా కొడుకు కంటే నీ కొడుకు కలెక్టర్ కావాలని ఎవరని అంటారా? ఇది మన జీవితం. కాబట్టి కానీ ఇశ్రాయేలీలు ప్రవక్తలు వచ్చినప్పుడు వారు మమ్మల్ని ఆశీర్వదించాలని వారి చేతుల వైపు ఎక్కువ చూస్తూ ఉంటారు. మరి నోటి వైపు ఎందుకు చూస్తారు? ఇప్పుడైతే మన చేతుల్లో ప్రభు తన కృపను బట్టి పరిశుద్ధ లేఖనాలు ఇచ్చున్నారు కానీ అప్పుడైతే ప్రవక్తలే మాట్లాడాలి. అందుకని వారికి ప్రవక్త వచ్చినప్పుడు వారి చేతులన్నా వారి నోరన్నా బహు భయపడేవారు. ఎందుకు అనంటే ఆ ప్రవక్త ఏది మాట్లాడితే అది కదా, అంటే వారి నోటి ద్వారా కూడా ఏం చెప్తారో అని భయపడి వారి నోటి వైపు చూసేవారు. ఇప్పుడంటే ప్రవక్తలంటే భయం లేదులేండి, వాస్తవానికి ప్రవక్తలు కూడా లేరు కానీ అట్టి భక్తులు కొంచెం కదువై ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈమె గనురాలు అనుటకు కారణం ఏమిటి చెప్పండి? అక్కడ ఉన్న మాటలే. ప్రభు ఎందుకు అన్నాడు శూనేమీరాలైనటువంటి స్త్రీ ఘనురాలు అని ఎందుకు అన్నాడంటే, ఎందుకు అదే చదవండి, కొంచెం మీరు కింద చదవండి. అదే మాట 8వ వచనం చదవండి. భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గమును వెళ్ళినప్పుడెల్లా. చాలు ఆ మాట మళ్ళీ ఒకసారి అందరు చదవండి. ఒక దినమంది ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని బలవంతము చేశాను. అందరూ ఇశ్రాయేలీలు చేతుల వైపు అతని నోటి వైపు చూస్తుంటే ఈ ఘనురాలు ఏం చూస్తుంది చెప్పండి? చెప్పండి, మావాడు చెప్పాడు. తెలిసిన మాటే చెప్పండి. కడుపు వైపు చూస్తుంది. కన్న తల్లి స్త్రీ ఎంతో ధన్యురాలు కదా. పురుషులు కడుపు వైపు చూడరు కానీ స్త్రీకున్న ధన్యత ఏంటో తెలుసా? ప్రవక్త యొక్క చేతుల వైపు నోటి వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నప్పుడు ఈ గనురాలైన మహాతల్లి ఆ ప్రవక్త కడుపు వైపు చూస్తుంది. ఆ స్త్రీలో ఉన్న గొప్ప సుగుణాన్ని ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం ప్రియులారా. ఆమెలో ఉన్న ప్రేమ, ఆమెలో ఉన్న సమర్పణ, ఆమెలో ఉన్న త్యాగం. అయ్యా నువ్వు నన్ను దీవించు అని చూడాల ఆయన అంటున్నాడు కదా, నీకేం కావాలన్నప్పుడు ఆ మంటను చూడండి. ఒక మాట అక్కడే నేను మా జనుల మధ్య ఉన్నాను అంటున్నారు. అందుకన్నా 13వ వచనం చివరి భాగం చదువు. 13 నా స్వజనులలో కాపురమున్నానా నేను. ఆమె అసలు నీకేం కావాలమ్మానంట. అందుకామె నేను నా స్వజనులు కాపురం ఉన్నా, నేను నా పల్లెలో ఉన్నా, నా ప్రజల మధ్య ఉన్నా, నాకేం అవసరం లేదు. అటువంటి వారు ఉన్నారా? అసలు ఎంత గొప్ప స్త్రీ అండి. అసలు ఆమెకి లేదా సమస్య? పిల్లలు కావాలి, నా భర్త కదా ముసలివాడు, ఏంటి నా పరిస్థితి, అగమ్య గోచరం నా జీవితం. అటువంటి స్థలంలో అటువంటి ఆ సమయంలో ఉన్న ఆ సోదరి ఏమంటుంది? నేను అంటే అయ్యా నేను పరిశుద్ధుల మధ్య ఉన్నా, ఇశ్రాయేలు మధ్య ఉన్నా, నాకేమీ కొదువు లేదంట. బిడ్డ లేకపోవచ్చు, ప్రజల బిడ్డలే నా బిడ్డలు. ఆమెలో ఉన్న త్యాగం, ఆమెలో ఉన్న ఆ పరిచర్య, ఆ ప్రేమ, అవన్నీ ఆలోచన నా ప్రజల మధ్య, ప్రార్థించే వారి మధ్య, పరిశుద్ధుల మధ్య. అంటే ఆమె యొక్క సఖ్యతతో నింపబడిన జీవితాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ దీవెనలు కోరుకుంటారు, ఆశీర్వాదాలు పలకమని ఆశిస్తూ ఉంటారు. కానీ ఆమె ఏమంటుంది కదా, ప్రభు బిడ్డలకు నేనేమి చేయాలి, ప్రభు బిడ్డలకు ప్రవక్తకు నేనేమి చేయాలి. ఆమె ఏమంటుంది? బలవంతం చేసింది. అపోస్తల కార్యంలో కూడా ఒక స్త్రీ కూడా పౌలుని బలవంతం చేసింది. గుర్తుందా? అందరికీ గుర్తుండాల్సిన విషయమే. ఉందా ఎవరికైనా? అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం అంటే ఎవరికైనా గుర్తొస్తుందా? లూదియమ్మ ఏమంటుంది? నేను విశ్వాసురాలనని నీవు నమ్మితే, నీవు గ్రహించగలిగితే నా ఇంటికి రాయా భోజనం చేయటానికి కదా, నా విశ్వాసాన్ని పరీక్షించు అని అంటుంది.
ఇక్కడ సహోదరి కూడా అందరూ ప్రజలు ఇశ్రాయేలు అందరూ ఆయన ఏం పలుకుతాడో, ఆయన నుండి ఆశీర్వాదం పొందాలి, ఆయన మమ్మల్ని దీవించాలి, అది ఇది అని ఏదేదో ఊహించుకున్నారు. కానీ ఆమె ఘనురాలు అని పేరు పొందటానికి కారణం ఏమిటంటే అందరూ తన స్వార్థాన్ని చూస్తూ ఉంటుంటే ఆమె తన సుగుణాన్ని చూపించిందండి. అందుకే ప్రభువే ఆ సోదరిని మెచ్చుకొని నీవు ఘనురాలు అమ్మ అన్నాడు. గొప్ప పేరు కదా. మనం ఎప్పుడైనా బైబిల్ ధ్యానించేటప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మ సంగతులు ఎవరికి అందిస్తాడు ప్రభు? ఆత్మీయులకే ఇస్తాడు. సంఘంలో సమస్య కూడా అదే. ఆత్మీయుల వల్ల సమస్య ఉండదు. తర్వాత ఎవరి వల్ల సమస్య ఉండదు? ప్రకృతి సంబంధులు అంటే లోక వాళ్ళతో సంఘానికి రాని వారితో సమస్య ఉండదు. సమస్య ఉండదల్లా ఉండేదల్లా ఎవరికంటే శరీరాలతోటి. వారు సంఘంలో ఉంటారు, అంటే ప్రార్థనా జీవితం ఉండదు, సక్రంగా విషయాలు తెలియదు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తూ సంఘంలో తంటాలు తెచ్చేది వారి సమస్య అంతా వారి. కాబట్టి రక్షించబడిన మనము ఆత్మీయులంగా ఉండాలి ఎల్లవేళలా. ఆత్మీయులతో ప్రభు మాట్లాడతాడండి. మీరు గ్రహించండి ఈ విషయం. మీరు నిజంగా స్వచ్ఛమైన హృదయంతో మనసుతో ప్రభు సన్నిధానానికి సమకూర్చబడి ప్రార్థించినప్పుడు లేఖనాల్లో ఉన్న అనేకమైన సత్యాలను ప్రభు అందిస్తాడు. తద్వారా మన జీవితాలు ఎంతో మెరుగుపడతాయి. అంటే ఆ బ్రదర్, ఆ సోదరుడు నిజంగా ప్రార్థనాపరుడండి, ఆ సోదరి నిజంగా మంచి విశ్వాసాన్న. ఈ మధ్య మనం ఆ మాటలు వినలేకపోతున్నాం కదా. ఆ సోదరుడు మంచి ప్రార్థనాపరుడు, మంచి సుగుణాలు కలిగిన వాడు. ఎందుకు అనంటే మనము మన ప్రభు పాద సన్నిధికి సమకూర్చబడి మనలను మనము శుభ్రపరచుకోలేకపోతున్నాం. లేఖనాలు ధ్యానిస్తూ ఉంటుండగా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనలో ఉన్న కల్మషాన్ని మనము కడుక్కుంటామండి. తద్వారా ప్రార్థన ద్వారా ఆయన పాదాల చెంత మనం ప్రాయచిత్తం పొందుతాం. ఒకానొకప్పుడు పాపాల నిమిత్తం పోయిన ప్రాయచిత్తం పొందాము. కానీ అనుదినము అంటే ఆ పాపాలకు అనుదినము మనము కడుక్కోవాలి. చాలా మంది అంటారు విజ్ఞాపన చేస్తున్నాగా, మంచిదే, విజ్ఞాపన అవసరమే. వ్యక్తిగతమైన కడుగుబాటు చాలా అవసరం అండి. అక్కడ మనకు అర్థమైంది కదా, షూనేమిరాలు కుటుంబంలో జరిగిన సంఘటన ఇది. అడగకుండానే కుమారుడిని ఇచ్చాడు. అయితే ఆమె వచ్చి ఏమంటుందంటే ఒక గొప్ప విషయం అంటుంది. ఏమంటే బిడ్డ అపాయంలోకి వచ్చి మరణప్రాయంలోకి వెళ్ళి మరణించినప్పుడు తన ముసలవాడైన భర్తతో ఏమంటుంది? చదవండి ఆ మాట. 23 వచ్చిన చదువు, లేదా 22 చదువు. ఒక పనివాణిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా అతడు, చాలు అయ్యా నేను మందిరానికి వెళ్తా, లేదా ఆ సభలు ఉన్నాయి, లేదా అక్కడ మీటింగ్స్ కి వెళ్తా కదా. చాలా మంది మందిరాలకు వెళ్తారు కానీ భర్తలుగా చెప్పడానికి ఇష్టపడరు, ఆయన పర్మిషన్ తీసుకోవటానికి ఇష్టపడరు, చెప్తే పంపడాన్ని అంటారు. పంపాలి అని అంటే మనం ప్రార్థన చేయాలిగా. మూర్ఖుడైనా మొరటవాడైనా మనం ప్రార్థన చేసి ఆయన్ను బ్రతిమాలినప్పుడు తప్పనిసరిగా ఆమె అతను రక్షించబడ్డాడు రక్షించబడలేదు అవసరం లేదు మనకి. కానీ ఏమంటుంది? భర్తతో నేను అక్కడికి వెళ్ళాలి అని పర్మిషన్ అడుగుతుంది. అంటే ఆమెలో ఉన్న మంచి మాదిరికరమైన విషయాలండి. ఇవన్నీ మనము గ్రహించాలి. ఏమంటుంది? తన పెనిమిడితో ఆమె అనగా అంటుంది. అప్పుడు ఏమన్నాడు? ఇది అమావాస్య కాదు కదా, లేదా ఇది ఆదివారం కాదుగా, ఇంకో కూడిక దినం కాదుగా, ఎందుకు వెళ్తున్నావు అంటే ఇక్కడ ఏమంటుంది 23లో చివరి భాగం, ఆమె నేను పోవుట, చెప్పు చదువు ఆ మాట 23 చివరి భాగంలో, నేను పోవుట లేదా నేను వెళ్ళుట మంచిది కదా. అంటే భర్తకు మేలును కోరే స్త్రీ. ఎందుకంటే ఆయా రాకరా పుట్టక మనకు బిడ్డ మనము కలిగి ఉన్నాం కదా. ఆ బిడ్డ మరణించాడు అని అంటే ఆ ముసలివాడు ఏమాడు? గుట్టుకుమనేవాడు కదా. అసలుకే ముసలోడు కదా, ఆ భయంకరమైన మాట చేస్తే ప్రాణం పోయేది. అందుకని ఏమంటుంది?
చెప్పలా. నేను వెళ్ళుట తన భర్త యొక్క క్షేమము కోరే స్త్రీ. గ్రహించగలుగుతున్నామా? విశ్వాసుల్లో ఉండ గొప్ప పరిశుద్ధమైన సంగతులు ఏమిటంటే, భర్త ఎట్టివాడైనా కూడా తన భర్త క్షేమము కోరే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ సందర్భం మనకు తెలియాలి కనుక నేను ఆ విషయాన్ని ఇక్కడ మనకు ఇప్పుడు ప్రార్థన అంశానికి వద్దాం. చూడండి 4వ అధ్యాయము. చాలా విషయాలు ఉన్నాయి ఆ స్త్రీని గురించి. క్లుప్తంగా సమయాన్ని బట్టి నేను ముందుకు సాగుతున్నా. 33వ వచనం చదువు. నేను తానే లోపలికి పోయి లోపలుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడు? తలుపులు వేసి ఎలీషా ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఆ సేవకుని యొక్క ప్రార్థనను మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఎలీషా యొక్క ప్రార్థనా జీవితం, ఎలీషా కూడా గొప్ప ప్రార్థనాపరుడుగా ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. చాలా మంది సేవకుల్లో అనేకమైన ఆ ప్రేమతో కూడిన సంగతులను మనం చూడలేకపోతూ ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ప్రార్థించే వారమైనా కూడా మన యొక్క ప్రార్థనా జీవితమే కాక మన పరిచర్య కూడా ఆ రీతిగా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చదవండి 34వ వచనం. మంచము మీదకెక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వారి నోటి మీదను. ఒక్క మాట అండి, ఒక్క మాట. ఇక్కడ బిడ్డ చనిపోయాడు కదా. చనిపోయిన బిడ్డను మనం రూమ్ లో దాస్తామా, బయట పెడతామా? అంతే. అసలు మీకు ఇంకొక విషయం నేను ప్రశ్నించాలి. అసలు ఈ మరణం ఎన్ని రీతిలో మీరు చెప్తారా? మృత్యు అన్నది లేదా మరణం ఎన్ని రీతిలుగా మనం మరణిస్తామో చెప్తామా? చెప్తారా? సహజంగా అందరు చదువుకున్న పిల్లలు కూడా ఉంటారుగా. ఒకటి మరణం, ఒకటి బాహ్యంగా మరణిస్తాం, అది మనందరం. ఇంకా మరణం, మనిషికి 3 మరణాలు ఉన్నాయండి. మీరు ఈ మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి బాహ్యంగా చనిపోతాం కదా. ఆదాము చనిపోయాడు, ఆత్మీయ మరణం అంటారు. మనందరం అదే ఎఫెసీ పత్రికలో కూడా ఉన్నది. మీరందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంటే ఆత్మీయంగా మీరందరూ మృతులు. రక్షించబడక మునుపు మనందరము మృతులే. మూడో మరణం ఏంటిది? ఒకటి భౌతికమైన మరణం, మనందరం ఈ సృష్టిని వదిలేసేది. వేరొక మరణం ఆత్మీయ మరణం, రక్షించబడక మునుపు మరణాన్ని. ఒకవేళ నీవు నేను రక్షించబడకపోతే మృతులువే, ఆత్మీయ మరణం. 3 ప్రకటన గ్రంథంలో ఉంది, నిత్య మరణం. భౌతిక మరణం అందరికీ, ఆత్మీయ మరణం అందరికీ, నిత్య మరణం కొందరికే. మనకి నిత్య మరణం లేదు. ఇక్కడ మనం గ్రహిస్తున్నాంగా. ఇక్కడ మనం చూస్తే ఆత్మీయ మృతులు మన ఇంట్లో చాలా మంది ఉంటారు. వాస్తవానికి మనం గ్రహించగలిగితే ప్రియులారా, సచిన వారిని ఇంట్లో పెట్టలేం కదా. మన ఇళ్లలో రక్షించబడిన వారు ఎంతమంది ఉండాలి? శవంతో కాపురం చేస్తున్నామా? శవాలను ఇంట్లో పెట్టుకుంటున్నామా? ఎందుకు మన కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో కనిపించలేకపోతున్నాం? ఇంట్లో మృతమైన శవం ఉంటే బాధ ఉండదా? మనందరం అనుభవించాం అట్టి కుటుంబాలలో, అట్టి సంఘటనలు మనం చూసాం కదా. ఎంత వేదన, ఎంత కన్నీరు కదా, ఎంత రోదన. ఇంకా మన గృహాలలో మృతులు ఉన్నప్పుడు నీవు ప్రార్థిస్తున్నావా? వారు రక్షించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇది మనం గ్రహించాలి. ఇక్కడ ప్రార్థనా జీవితం ద్వారా ఏమిటంటే, ఎలీషా ప్రార్థించుడు ద్వారా మృతమైన బాలుడు ఏమయ్యాడు? జీవించాడండి. అంటే నీ ప్రార్థనా జీవితము ద్వారా ఏంటి నీకు ఆశీర్వాదం అని అంటే, మన గృహంలో ఆత్మీయంగా మృతులైన వారు మన ప్రార్థన ద్వారా రక్షించబడి జీవములోనికి ప్రవేశింపబడతారు అన్నదే ఇక్కడ సారాంశం ప్రియులారా. ఎలీషా ప్రార్థించగా ఆ బిడ్డ బ్రతికేడా లేడా? ఎలీషా ఆ రూములోకి వెళ్ళి, ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అంటే ప్రార్థన ద్వారా దేనిపై విజయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం? మృత్యువుపై
విజయాన్ని. ప్రభు అయిన క్రీస్తు వారు ఏ రీతిగా అలనాడు శరీరధారిగా ఉన్నప్పుడు చనిపోయిన వారిని బ్రతికించిన వారు మరలా చనిపోయారు. కానీ ఇక్కడ మనం చూసే విషయం ఏమిటంటే, ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు మన గృహంలో ఆత్మీయ మృతులు ఉన్నప్పుడు వారి నిమిత్తం ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. తద్వారా ఏమిటంటే ఎప్పటికైనా సరే వారు తప్పనిసరిగా రక్షించబడతారు. ఉదాహరణకి నేను కూడా రక్షించబడ్డానంటే నా భార్య యొక్క ప్రార్థనా జీవితమే. వాస్తవానికి లేదంటే నేను చాలా కఠినంగా కరుకుగా జీవించిన వాడను. వాస్తవానికి ఏంటంటే పాస్టర్ల పిల్లలు చెడిపోయిన వారుగా ఉంటారు కదా, పంతుల పిల్లలు పాస్టర్ల పిల్లలు. ఇప్పుడు కాదు, మా జనరేషన్లో అనేవారు, ఎవరైనా పల్లెలో పాడైన వారు పిల్లలు ఉన్నారంటే పాస్టర్ల పిల్లలు లేదా పండితుల పిల్లలు, టీచర్స్ పిల్లలు. మా అమ్మ నాన్న టీచర్స్ కాబట్టి మేమందరం కొంచెం అట్లే ఉండేవారు. అయితే రక్షించబడటానికి కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితమే. ఇక్కడ కూడా ఎలీషా గదిలోకి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేసి ఎలీషా యొక్క ప్రేమ పరిచర్య కూడా ఉంది ఇక్కడ. ఏమయ్యాడు అక్కడ? తల చూడండి, ఆ మాట చాచుకొని ఆ బిడ్డను తాను చాచుకొని తన నోరు, అసలు సచిన వారి నోట్లు ఎవరన్నా నోరు పెడతారు? సేవకుని యొక్క ప్రేమకరమైన జీవితం, ప్రేమ పరిచర్య అంటే ఎంతగా ప్రేమించాడు. పరిచర్యలో ప్రేమ, ప్రార్థనా జీవితం కలిగిన వారే ప్రేమతో నిండిన జీవితం జీవిస్తానని ఇక్కడ మనము గ్రహిస్తున్నాం. ఎలీషా ప్రార్థనా జీవితమే కాక తన పరిచర్యలో కూడా ప్రేమను చూపిన. ఇంకా చూడండి, అక్కడ క్రింద చేతులు వాని చేతుల మీద ఉంచి, ఇక్కడ మనము పూర్తిగా మనము ఆలోచించగలిగితే 2వ తిమోతి పత్రికలో ఉన్న అంశం అదే. సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళట్లేదు, మనందరికీ తెలిసిన విషయం. ప్రవక్త అన్నవారు గొప్ప ప్రార్థనా పరుటై ఉండాలి. అదే సమయంలో ప్రవక్త యొక్క పరిచర్యలో ప్రేమ కలిగి ఉండాలి. దేన్నైనా సహించే జీవితం, దేన్నైనా ఓర్చుకునే జీవితం, ఎట్టి వారినైనా సరే ప్రేమించే జీవితం. ఉదాహరణగా గొర్రెల కాపరి మన ఊళ్ళలో చూస్తున్నాం కదా, గొర్రెలను కాపేవాడిని ఏదో ఒక పొట్టేలు వచ్చి గుర్తానే ఉంటుంది. అందుకని అతను చంపివేస్తున్నాడా? క్షమించి దగ్గరకు తీసుకున్నట్లుగా ఇక్కడ మనము ఆ యొక్క పరిచారకుని యొక్క జీవితంలో ఏ రీతిగా ప్రార్థన కలిగి ఉండాలో ప్రియులారా ప్రేమ కలిగి ఉండాలి. తద్వారా ఏం జరిగింది? ఆ బిడ్డ చదువు అదే మాట ఏమైంది? ఆ బిడ్డ వెట్ట పుట్టినని చూస్తున్నాం కదా, ఆ తర్వాత లేచినప్పుడు ఆమెకు అప్పగించబడ్డాడని. అంటే ఈ యొక్క ప్రార్థన ద్వారా మరణంలో జయాన్ని పొందగలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట. రెండవ మాట, ఒక ప్రార్థన ద్వారా కదా మరణములో విజయాన్ని పొందిన ప్రార్థన, మరణము ద్వారా విజయాన్ని ఇచ్చిన, అంటే ప్రార్థన ద్వారా మరణముపై విజయాన్ని ఇచ్చిన సందర్భం. రెండవ మాట కూడా అక్కడే చూద్దాం. రెండవ ప్రార్థన ద్వారా ఫలితాన్ని మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలోనే చూడండి, ఆ మాట 4వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కూడా అదే ఉంటుంది. తలుపులు మూసారన్న మాటను మనం దృష్టిలో పెట్టుకుంది. పోయి తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రియులారా, ఇక్కడ ఎలీషా అంటే తానును కుమారులను లోపల నుండి తలుపు, అంటే ఇక్కడ కుటుంబ ప్రార్థనకి గుర్తు వస్తూ ఉన్నది. ఇక్కడ మనం చూసింది ఏంటంటే 4వ అధ్యాయం 33లో వ్యక్తిగతమైన ప్రార్థన, పరిచారకుని ప్రార్థన, విశ్వాస యొక్క ప్రార్థనా జీవితం. ఇక్కడ కుటుంబ ప్రార్థన. ఇక్కడ ఎవరు ఆ యొక్క విషయాన్ని చూసినట్లయితే తాను అంటే ఆ స్త్రీ. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రవక్త, ఒక భక్తి కలిగిన ప్రవక్త ఉండగా అతను మృతి పొందిన సందర్భంలో ప్రవక్త యొక్క భార్య జరిగిన సందర్భం అది. ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆమె మొరపెట్టి ఏముందంటే, అయ్యా నీ దాసుడు అప్పు చేశాడు, అప్పు వారు ఇంటిపైకి వచ్చి తీర్చేవా? సరే, లేదంటే నీ కుమారులను మా బానిసలుగా. ఆ సమయంలో అప్పు తీర్చినప్పుడు వారి యొక్క కుమారులను, వారి యొక్క పిల్లలను బానిసలుగా తీసుకెళ్లే ఆ సమయంలో ఉన్న ఆ పరిస్థితులు ప్రియులారా కదా.
ఇక్కడ మనము గుర్తుకు వేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొదట మరణంపై విజయము, ఇక్కడ రుణముపై విజయాన్ని మనము చూడబోతున్నాము. గమనించండి, ఇక్కడ ప్రార్థన ద్వారా జరిగిన సంఘటన మనము గ్రహిస్తే ప్రార్థనలో ఉన్న ఫలితాన్ని మనం చూడగలం. ఏముంది అక్కడ చూడండి. ఏమన్నాడు? 2వ వచనం చదువు. ఆమె మొరపెట్టగా, అయ్యా నీ దాసుడు అప్పు చేసి మరణించాడు, అయితే అప్పు వారు నా బిడ్డలను పట్టుకుపోవటానికి వచ్చారు అని మొరపెట్టగా ఎలీషా ఏమన్నాడు? చదువు. నా వలన నీకేమి కావాలి? ఎలీషా అన్నాడు, నా వలన నీకేమి కావాలి? 2వ మాట, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. వాస్తవానికైతే అక్కడ ఏమని ఉన్నదంటే ఇంగ్లీష్ లో ఫ్లాస్క్ అని ఉన్నది. అంటే మనము టీ కాఫీ తెచ్చుకుంటాం కదా, 1 లీటర్ది పాత్ర అది. తెలుగులో అక్కడ కొంత పాత్ర అని అన్నారు, కానీ వాస్తవానికి కుండ కాదు, అది పాత్ర, ఒక నూనె పాత్ర. ఇప్పుడు మేము చిన్నప్పుడు కదా గాలిగల్లో నుండి నూనె తెచ్చుకోవాలంటే 1 టిఫిన్ ఉండేది, కిలోది అట్లా. ఇప్పుడు మనం సహజంగా టీ కానీ కాఫీ తెచ్చుకోవాలంటే ఫ్లాస్క్ 1 లీటర్ది. ఫ్లాస్కే ఉందయ్యా నా ఇంట్లో, మిగిలింది అంటే అన్ని వస్తువులు అయిపోయింది, ఇక మిగిలింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు నూనె పాత్ర తప్పనిసరిగా వారి ఇంట్లో ఉంచుకుంటారు. వారి తరతరాలు అది ఒక గొప్ప విషయంగా వారు దేన్నన్నా ఇస్తారు కానీ తీసివేస్తారు, కానీ అది మాత్రము ఎక్కడ కుదవ పెట్టడం కానీ అట్లా చేయదు. ఆమెను ప్రశ్నించగా ఏమన్నది? నా ఇంట్లో కేవలము ఏమన్నది? నూనె కుండ ఒకటి ఉన్నది, ఏమీ లేదు. అంటే ఆ ఇంటిపై బహుగా నింపబడిన రుణము, అంటే అప్పుల క్రింద అణిగిన కుటుంబంగా మనం చూస్తున్నాం. వాస్తవానికి ప్రవక్త అన్న వారు అప్పులు చేయకూడదు. ప్రతి పని ప్రభు మీద ఆధారపడే చేయాలి. ఒకరోజు పస్తున్నా కూడా మంచిదే, ప్రభు చూచినప్పుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కానీ దాదాపుగా నా వరకు నేనైతే 100% మనం అప్పుతోటి ఏ పని చేయకూడదు. దేవుని బిడ్డలో దేవుని ప్రజలు నేర్చుకోవాల్సిన విషయం అది. చాలా మంది ఏమంటారంటే, అన్న మనము ఒక మంచి సభ పెడదాం అప్పో సొప్పు అని అంటారు. నాకు తెలియక చాలా మంది కూడా అన్న ఇంత అప్పు చేసి ఇది చేస్తున్నామని అంటారు. అది వాక్యక్రమం కాదు. ప్రభు ఇచ్చిన దానితో, లేదా ఒకవేళ ఆ పరిచర్య తప్పనిసరిగా చేయాలి అని అంటే ప్రభుపై ఆధారపడే చేయాలి, ప్రభుపై ఆనుకునే చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, భక్తి గలవాడై ఉండెను అని. ఎవరు? శిష్యులలో, ప్రవక్తల శిష్యులలో ఒక భక్తి గలవాడు ఉన్నాడు. మరి ఆయన అప్పెందుకు చేశాడో నాకు అర్థం కాదు. కానీ తన భార్య ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది, అయ్యా అప్పుల వారు నా ఇంటిపైకి వచ్చి బిడ్డలను తీసుకువెళ్తున్నారు అన్నప్పుడు ఆ ప్రవక్త అన్న మాట ఏమిటంటే, నీ దగ్గర ఏమున్నది అన్నప్పుడు ఏమన్నదామా? ఒక పాత్ర ఉన్నదే. అయితే ఇప్పుడు అన్న మనం చదువుకున్న మాట అదే. చదువయ్యా. 5వ వచనంలో, ఆమె అతని వద్ద నుండి పోయి తానును తన కుమారులు లోపల నుండి తలుపు మూసి. అర్థమైంది. ఇక్కడ తన బిడ్డలతో రూములోకి వెళ్ళింది, తలుపు వేసుకున్నది, కన్నీరు గార్చిందండి. కుటుంబ ప్రార్థనలో ఉన్న ప్రాధాన్యత ఇక్కడ మనం చూస్తున్నాం. మనకి విలువ లేనిది ఏంటంటే కుటుంబ ప్రార్థనే. అసలు వాస్తవానికి సంఘం అంటే అందరికీ సులువేనండి కదా, సంఘ కోడికలు అంటే అందరికీ సులువే. మీరు చాలా బెస్ట్, మా కాడ ప్రార్థనలు పెట్టాలని అడిగి బంధంలాడి పెట్టాల్సి వస్తుంది సిటీని. మన గృహంలో ప్రార్థన పెట్టడం అంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఈ విషయం మనం గ్రహించాలి. ఆరాధన అంటే ఏంటి? మనం స్తుతులు చెల్లిసేటప్పుడు సహోదరులు అంటున్నారు, మీ బల్ల చుట్టూ ఒలీవ మొక్క కదా. ఆరాధన అంటే మనం పరలోకి వెళ్ళటం. ఒప్పుకుంటారు ఆ మాట? మనం పరలోకి వెళ్ళటమే. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఉన్న మాట అదే. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలు ఎక్కడ కూర్చున్నప్పుడు ఆరాధిస్తున్నాం, అది పరలోకం. ఈ ఆదివారం ఎందుకు ఇంత అమూల్యమైన విషయం అంటే, ఆదరాబాదరుగా రాకూడదు, చాలా సిద్ధపడి రావాలి. ఆ దేవదూతలు ఎలాగో 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మనం పరలోకం ప్రవేశిస్తున్నాం. ఆత్మతో మనము
కదా. అదే ప్రార్థనా కూడికంటే, ప్రార్థన అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ఏమన్నాడు? ప్రభు వస్తే దూతలు రారా? ప్రభు వస్తే పరలోకం రాదా? మన గృహంలో ప్రార్థన అంటే పరలోకం మన గృహంలోనికి. ఎంత రమ్యమైన విషయం మనం గ్రహించగలిగితే, ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఆరాధనలో ఉన్న అమూల్యత ప్రియుల, మనం పరలోకం వెళ్ళటం ఎంత రమ్యమైన విషయం, ఎంత ఘనమైన విషయం, ఎంత గొప్ప విషయమో కదా. ఆరాధన అంటే అందరికీ తేలికే కదా. ఎన్నో వస్తారు అట్లా నిద్రపోదాము లేదా 4 మాటలు 4 ముచ్చట్లు వేసుకొని వెళ్దామన్నట్టుగా. ఇది గ్రహించినప్పుడు ప్రియులరా, ఆరాధన అంటే ప్రభు సన్నిధికి సమకూర్చబడటం, పరలోకం చేర్చబడటం. అదే ప్రార్థన అంటే పరలోకం మన మధ్యకు, మన ఇంటిలోనికి. ఎంత గొప్ప విషయమో కదా. ఆ భాగ్యం కేవలం ఎవరికి సంబంధించింది? దేవుని బిడ్డలకే. ఇక్కడ మనం చూస్తున్నాము కుటుంబ ప్రార్థన ద్వారా ఆమె చూడండి, ఇక్కడ చదవండి ఆ పాత్ర. కుమారులు తాను తన కుమారులు లోపలికి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసింది. ఇప్పుడు చూడండి, కుండలు పెద్దయా పాత్రలు పెద్దదా అంటే ఫ్లాస్క్ పెద్దదా కుండలు పెద్దయా? కదా, కుండలే పెద్దగా ఉంటాయి సహజంగా. మన పాత్రలలో చూసుకున్నాం కదా. నూనె ఎక్కడ అయిపోవాలి? ఫ్లాస్కులో అయిపోవాలా, కుండలో అయిపోవాలా? దేవుని కార్యాలు ఇక్కడ గ్రహించాల్సిన విషయం అదే. చూడండి ఆ మాట 6వ వచనం చదువు. పాత్రలన్నీ నిండిన తరువాత, పాత్రలు నిండినవి గాని అంటే కుండలు నిండినవి గాని ఆమె అంటే దేవుని యొక్క కృప ఎంత అమూల్యమో కదా, పాత్రలు అయిపోవాలి. ఇక్కడ గ్రహిస్తున్నాం. మీరు ఇంకా పాత్రలు తెచ్చుకోండి, కుండలు తెచ్చుకోండి, ఆ ఇరుగు పొరుగుని తెచ్చుకొని పెట్టుకున్నాను కదా. చదువు అది పూర్తిగా. పాత్రలన్నీ నిండిని తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాడు. అర్థమైందా? దేవుని కృప ఎంత అమూల్యమో. మనం ఎంత నిందలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత కన్నీరులో ఉన్నా, ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్నా దేవునికి అసాధ్యమైంది ఇది మనం అంటే నీ యొక్క కుటుంబ ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని పొందుతాం. అది అప్పులు కానివ్వండి, ఆత్మీయమైన విషయాలు కానివ్వండి. మనం విజయాలు పొందాలి అనంటే తప్పనిసరిగా మనం ఏమి కలిగి ఉండాలి? కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఒకటి వ్యక్తిగత ప్రార్థన మనం చూసాం, ఎలీషా చేసిన వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారా మరణం నుండి విజయాన్ని చూసాం. 2 కుటుంబ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? కుటుంబంలో ఉన్న ఏదైనా కానివ్వండి, అది రుణము కానివ్వండి, ఏదైనా కృంగుబాటు కానివ్వండి, వాటన్నిటి నుండి మనము విడుదల పొందుతామని ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త, నేను ముగిస్తాను. 2 విషయాలు నేను చూసి, టైం అయిందయ్యా, ఇంకా అయిపోయిందా? 2 మాటలు, ఇంకా సమయము అయిపోయింది కాబట్టి ఆ యోహాను సువార్త 17వ అధ్యాయము లేదా 20వ అధ్యాయము 17 వచనం చదువు. క్లుప్తంగా నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది, నేను చూడలేదు. 17 చదువు. 20:17 యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకా నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయినా వారి యొద్దకు ఎక్కిపోతున్నానని చెప్పాను. ఎందుకు ఈ మధ్య ఇది మనం చూస్తున్నామంటే, మరి ఒకసారి చదువు ఆ మధ్య. ఆ తర్వాత ఏమన్నాడు? ఆయన క్రిందకు వచ్చి వారి మధ్య ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ నుండి 15 నుంచి మనం 33 వరకు చదివినట్లయితే 33 వచనం చదువు. అక్కడే 20వ అధ్యాయం యోహాను సువార్త 20:23. మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉన్న నెత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పారు. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం 17 నుండి 23 వచనాలు కనుక చూస్తే వారు మరి అక్కడ మనం చూస్తున్నాం కదా, ఎవరితో అన్నాడు ఆ మాట? అన్న తర్వాత శిష్యుల మధ్య ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులు ఎట్లున్నారు? 19వ వచనంలో ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసుకొని. ఇక్కడ ఎందుకంటే మన ప్రార్థన ద్వారా, అంటే ఇక్కడ శిష్యులు అనేకులు ప్రార్థన అంటే సంఘము పరిశుద్ధులు కూడి ప్రార్థించడం ద్వారా ఒక విజయం ఏంటంటే భయము నుండి విజయాన్ని ఇక్కడ మనం చూడండి ఆ మాట చదవండి. ఆదివారం సాయంకాలం శిష్యులు
యూదులకు భయపడి కూడి ఉన్న ఇంటి తలుపులు తలుపు మూసుకున్నప్పుడు చాలు వారు ప్రార్థించినప్పుడు ఏం చేశాడు? వారి మధ్యన నిలిచి, అది ఇక్కడ వారు ప్రార్థించడం ద్వారా ప్రభు వారి మధ్యన నిలిచి ఏం చేశాడు? భయములో ఆ భయాన్ని ఇచ్చాడు. అంటే మనం ప్రార్థించడం ద్వారా అనేక భయాల నుండి విజయాన్ని పొందుతాం. ఇది మూడో మాట. ప్రభు చిత్తమైతే ఈసారి క్లుప్తంగా దాని గురించి కూడా వివరణ ఇస్తా. సమయం అయిపోయింది కాబట్టి మూడో మాటగా ప్రార్థన ద్వారా భయంలో విజయాన్ని పొందుతాం. నాలుగో మాట అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 13 నుండి 16 చదవాలి. కొన్ని విషయాలు నేను గుర్తు చేసి ముగిస్తా. అతడు తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, చాలు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆమె రోదే అని ఒక చిన్నది ఆలకించు. ఎప్పుడున్నప్పుడు 12లో అనేకులు కూడి ప్రార్థించుచుండగా అతడు తలవాకిట వారు అనేకులు కూడి ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం ఏమని పేరు పెట్టుకుందాం చెప్పండి? ఎవరికైనా వచ్చిందా? అవిశ్వాసం అనే విషయం మన అందరిలో ఉన్నదే. దాదాపు ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 120 పైన ఉన్నారు కదా. వారిలో ఏముంది? అవిశ్వాసం ఉంది. ముందే మనం చూస్తే ఏమయ్యాడు అక్కడ 12వ అధ్యాయం మొదటి భాగంలో సంఘము ప్రార్థించకపోవటం వలన యాకోబు యొక్క కదా, యాకోబు ఖడ్గంతో ఖండించబడ్డాడు. అందుకనే సంఘము ప్రార్థన కలిగి ఉండాలండి. సంఘము ప్రార్థించకపోవటం బట్టి అక్కడ ఓడిపోయారు. యాకోబు శిరచ్ఛేదం చేయబడింది. ఇక్కడ వీరు ప్రార్థించడం బట్టి ఏం జరిగింది? సంఘ ప్రార్థన పేతుర్ని బ్రతికించగలిగింది. ఇది ఒక్కటే. ఇది ఒకటి. ఎందుకు ప్రార్థన యొక్క ప్రాధాన్యత అంటే, 1 వ్యక్తిగతమైన ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 కదా భయముతో నిండినప్పుడు అనేకులు కలిగి ప్రార్థించాలి, 4 సంఘ ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలు మనము చూడగలం. అంటే మన వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, సంఘ జీవితం కానీ మనము విజయాన్ని పొందాలంటే మనము బహుగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. తద్వారా మనము అనేకమైన విజయాలు పొందుటకు ప్రార్థన మనకెంత దోహదపడుతుంది. ఆ రీతిగా అలనాడు వారు ప్రార్థన చేసి ప్రభువుని ఎంతగా మహిమపరిచారు. వారు కూడా ప్రపంచంలో ఎంతో మహిమకరంగా జీవించారు. అట్టి జీవితం మనం కలిగి ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలని, సంఘ ప్రార్థన కలిగి ఉండాలని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటుండగా అలాగూ ప్రార్థనా జీవితం కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవించుదాం. అలాగూ జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. సమయం ఇచ్చిన ప్రియులకు, చేరి వచ్చిన పరిశుద్ధులకు పేరు పేరున ప్రేమవందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. శక్యమైతే ఈ సమయం మేము బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా జయవర్ధిని విషయంలో మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందుకు నేను అందరికీ పేరు పేరున రుణస్తుడిని. ఇంకా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతున్నది. మీ ప్రార్థన మాకు ఎంతైనా అవసరం ఉన్నది. మరి తప్పనిసరిగా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘ ప్రార్థనలో ప్రత్యేకంగా మీరు ఎత్తుపట్టాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ ప్రేమ.